భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామ పంచాయతీలో సర్వే చేయనటువంటి సంబంధిత అధికారులు వారి నిర్లక్ష్యం వల్ల నిజమైన మాలాంటి పేదలకు పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు. ఏషియన్ 24 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి సర్వేలో నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ రేషన్ కార్డులు కానీ అర్హులకే అందనటువంటి పరిస్థితి, అనర్హులకి అందాయని ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. వారికి నిజంగా అర్హులై ఉండి వారికి రాపోవటం చాలా బాధాకరమైన విషయం. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం వారికి జరిగినటువంటి అన్యాయాన్ని. ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు పాండురంగాచారి. ఓకే అండి, మీకు అంటే సోటు ఉంది, ఆ సోటు ఉన్నటువంటి ప్లేస్ను కూడా మనం చూసాము. మరి మీకు ప్లేస్ ఉండి కూడా అసలు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే మరి పెట్టాను, ప్రజాపాలన పెట్టాను దరఖాస్తు. నా పేరు రాలేదు. దానికి నిన్న మళ్ళీ సెక్రటరీ గారికి మళ్ళీ మేము దరఖాస్తు తీసుకోవడం జరిగింది. 30 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడికి. 30 సంవత్సరాలు అందరితో మంచుకున్నాను. కనీసం నేను ఒక అర్హుడిని కాకుండా అనర్హుడు చేశాను. దీని గురించి మేము ఖండిస్తున్నాం. మాకు ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇల్లు రావాలని, అది మా బాధ. అయితే ఓకే అండి, మీరు కరెక్టే. మీరు ఇదివరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా? చేశారా? ఆ రిసిప్ట్ కూడా మేము చూసాము. ఓకే, ఆ రిసిప్ట్ చూసిన తర్వాత కూడా మీ కాడికి సెక్రటరీ గారు వచ్చారా? రాలేదు. ఎంక్వైరీ చేశారా? రాలేదు. ఇదండి పరిస్థితి. ఇక్కడ జులూరుపాడు పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఇంటింటికి తిరిగి సర్వే చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. నిజమైన పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు గొగ్గులు పెట్టుకున్నా కానీ గ్రామ సభలో మాకు ఎటువంటి సంబంధం లేదు, మరలా మీరు దరఖాస్తు పెట్టుకోండి, మరలా మేము అవకాశం వచ్చినప్పుడు మీకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి అనడానికి ఈ కారణాలేంటో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ నిజమైన అర్హులకి ఇక్కడ అన్యాయం జరిగింది. ఈ అనర్హుల్ని ఎంపిక చేసి నిజమైన అర్హులు పేదవారిని ఇట్లా ఇబ్బందులకు గురి చేయటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదేమైనా కానీ వారికి న్యాయం జరగాలి. తక్షణమే సెలక్షన్ చేసినటువంటి పేర్లలో ఆ ధనికులు ఉన్నారు, ఆ ధనికులైనటువంటి ఒక్కరిని తీసేసి వీరి పేరుని చేర్చాలని చెప్పేసి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏషియన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు. For more updates, subscribe to our channel. Thank you so much.